వెల్కమ్ బ్యాక్. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం వారి కుటుంబాలు పడే వేదన అంతా ఇంత కాదు. 3 రోజులుగా తిండి తినలేదు, నిద్రలేదు. గంగమ్మ తల్లిని వేడుకుంటూ సముద్రం ఒడ్డున కూర్చుని ఏడుస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ దగ్గర 3 రోజులుగా ఒక రకమైన భావోద్వేగ వాతావరణం నెలకొంది. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారుల మీద, యూనియన్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతయి 4 రోజులు అవుతుంది. మరోవైపు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు గత 3 రోజుల నుంచి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. సార్, ఏ విధంగా వాళ్ళకి భరోసా చేస్తున్నారు? 3 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఎటువంటి ధైర్యం చెప్తున్నారు సార్? 1వ తారీఖున బోట్లు వెళ్ళాయి, 4వ తారీఖుని రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ వచ్చే సమయంలోనూ ఇక్కడగా వాళ్ళు ఇంట్లో ఇక్కడ ఉన్నోళ్ళు ధరని ఉన్నోళ్ళకి ఫోన్ చేసి అయ్యా బోట్ వచ్చేస్తుందని చెప్పేసి తెలియపరిచారు. నీ ఎన్ని గంటలకి 3 గంటలకి ఇలా వచ్చేస్తా ధరికి అని చెప్పన్నారు. వీళ్ళు 3 గంటల వరకు 3:30 వరకు ఫోన్లు చేస్తున్నారు. ఫోన్ పలికింది. 4 గంటల సేపు నాడు స్విచ్ ఆఫ్ వచ్చింది. అయ్యా ఇది వచ్చేస్తానని చెప్పేసి ఇంతవరకు రాలేదు కాబట్టి మరి దీనికి కారణం ఏంటని చెప్పేసి అల్లా కులాలు అయిపోయారు. మరి అల్లా కులాలు అయిపోయిన తర్వాత వాళ్ళ తాలూకు వ్యక్తులైతే జానకిరావు కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. జానకిరావు అని ఉంటూ కూర్చోబెట్టి మాట్లాడాడు కానీ తప్ప ఈ అసోసియేషన్కి తెలియపడతాము. అంటే 3 రోజుల నుంచి కూడా తల్లి పిల్ల అంతా కూడా బంధువులతో కలిసి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆచూకీ ఏమైందో తెలియదు. చివరిగా మాట్లాడిందే గుర్తుపెట్టుకున్నారు. అంటే మరోవైపు చిన్న కూడా సురక్షితంగా వడ్డొచ్చారు. అతనితో మాట్లాడారు. అతను ఏం చెప్తున్నారు? ఎటువంటి పరిస్థితి? చిన్నగారు అయితే రాత్రి అయితే 7 గంటలకి ఇలాగా వచ్చారు. వచ్చి లోపల నేవలుగా రిమాండ్ పెట్టుకున్నారు. అసోసియేషన్ కలెక్టర్ గారికి, టౌన్ సిఐ గారికి, ఎంఆర్ఓ గారు ఇప్పుడు మన ఫిషరీస్ డిపార్ట్మెంట్కి తెలియపరిచారు. వాళ్ళు వచ్చి మనకు తెలియపరిచారు. ఈ లారీస్ అంతా కంప్లైంట్ తీసుకున్నారు, వచ్చారని. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళలో సమాచారం ఏమైతే వస్తుందని చెప్పేసి మనం ఎదురు చూస్తున్నాము. ఈ 6 కూడా ఆయన గురించనే ఏ సమాచారం ఇస్తారని చెప్పేసి 6 కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నారు. అమ్మ, ఏమైనా తెలిసిందమ్మా మీ వాళ్ళ గురించి? వేటకు వెళ్ళిన మా బాబు తెలీదా? ఏడమ్మ నా కొడుకు ఏడమ్ము, నారా చేతోడు ఏడమ్ము, మా బాబు ఏడమ్ము, ఆడపిల్ల 6 పెంచోడు నారాజు. లేరని చెప్తున్నారు కానీ ఉన్నారని చెప్పట్లేదండి. చనిపోయారని అంటున్నారు. ఇప్పటికి వచ్చి ఏంటి కవర్ నిజం కవర్ తెలియదు. మరి చనిపోతే మనుషులైనా తేలాలి కదా, ఆ తేలినైనా చూపించాలి కదా. ఏమీ చూపించట్లేదు. మాకే న్యాయం జరగట్లేదు. ఇక్కడ కూర్చుండమే తెలిపిస్తుంది కానీ న్యాయం జరగట్లేదు. బోటు వండరదో తప్ప తెలీదు. కలసలు ఏటయ్యారో తెలియదు, ఎట్టయ్యారో తెలియదు, ఏటి తెలియక అంటుంది. బోటు వండర తప్పంతా కాదంటున్నారు. మరి ఎలాగా బోటు వండర్ ఎలాగొచ్చాడు? కలసలంతా ఎక్కడెట్టాడు? ఆ బోటు వండర్ అన్నాడు. కలసలు తీసుకొచ్చిన తర్వాత బోటు వండర్ రావాలి. బోటు వండర్ ఒక్కటి రావడం ఏంటి, 6 కలస కనిపించడం ఏంటి? అక్కడ ఏటి జరిగింది, ఏ మతలబ్ అయ్యింది, ఏటి తెలియట్లేదు. 3 రోజుల నుంచి వాళ్ళ కోసం గాలిస్తున్నారు. గోడ నుంచి మాకు తెలియదండి. శనివారం 3 గంటలకు జరిగింది. శనివారం 3 గంటలకు జరిగి 3 గంటల అప్పుడు ఫోన్ చేశాడు. 2:30 చేశారు ఫోన్. మళ్ళా తిరిగి ఫోన్ చేయని వాడుకో ఫోన్ లాగలేదు. ఫోన్ లేకపోతే ఆ ఫోన్ లాత వస్తారు అనేసి చూస్తున్నాం. ఆడొచ్చి చెప్పినంత వరకు వాళ్ళు ఉన్నారని మేము అనుకున్నాం. ఎక్కడో ఉన్నారు, వెనుకుతున్నారు, వస్తారు మేము అనుకుంటున్నాం కానీ వాళ్ళు లేలనేసి మేము అనుకోలేదు. ఇప్పుడు అతను వచ్చి చెప్తేనే మాకు తెలుసు. అంతవరకు మా సంస్థలోనూ మీకు మీ ఏలుగోరు మీ గవర్నమెంట్ మాకేం సాయం చేస్తారో, మా బిడ్డలకు ఏడు కావాలి, మా బిడ్డలకు ఇస్తారు, మా బిడ్డలకు ఒక ఆనందం చేసి మా బిడ్డలకు సంస్థ చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇది గత 3 రోజుల నుంచి కూడా మత్స్యకారులు తిండి తిప్పలు మానేసి ఈ విధంగా ఉంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి, తమ వాళ్ళు తిరిగి వస్తారన్న నమ్మకంతోనే ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబానికి ఆధారమైనటువంటి వాళ్ళు ఇప్పుడు గల్లంత అయిపోయారు. వాళ్ళ సంగతి ఏం జరిగిందో తెలియట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం హామీ ఇవ్వాలి, తమను ఆదుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వైపు సముద్రంలో మిస్సింగ్ అయినటువంటి వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రసాద్తో చిరంజీవి.